కాలీఫ్లవర్ పచ్చడి పెడుతున్నా. కాలీఫ్లవర్ పచ్చడికి అయితే ఫస్ట్ అయితే నీళ్ళు కాగబెడుతున్నా. నీళ్ళు కాగబెట్టుకొని అవి అయితే మనం పీసులుగా తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో పురుగులు కానీ లోపల ఖరాబ్ అయినట్టున్నా చూసి నీళ్ళు కాగే వరకు అవి అయితే చూసేద్దాం. నీళ్ళు అయితే కాగుతున్నాయి. ఇలా నీళ్ళు మసిలేటప్పుడు కొంచెం అంత పసుపు అట్లాగే కొంచెం అంత ఉప్పు వేసి అవైతే మస్తాను కదా. మసిలేటప్పుడే ఈ పీసులు వేయాలి. పీసులు వేసి ఒకసారి చాలాసేపు ఉడకనివ్వద్దు. ఎందుకంటే దాంట్లో ఏమన్నా పురుగు లాంటివి ఉంటే పోవడానికే వేడి నీళ్ళు లేచుడు, అంతేగాని ఉడకనివ్వద్దు. ఒక సెకండ్ అట్లా ఉంచేసి తీసేసి ఇలా అయినాయి కదా. ఒకసారి ఇట్లా అనేసి నీళ్ళు తీసుకుంటే ఉడకనియద్దు అంతే. ఇది కొంచెం ఉప్పు నీళ్ళు మసిలిన తర్వాత ఉప్పు పసుపు వేసి మనం ఉడకబెట్టినాం కదా. వీటిని అయితే ఇప్పుడు మనం ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం వేడి కాగానే ఇవైతే గోలియాలి, కొంచెం ఫ్రై చేయాలి. పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఎప్పుడు ఎక్కువ ఏ సీజన్లో అవి వస్తాయి కాబట్టి అవి పచ్చడి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా పప్పుచారులోకి పప్పులోకి వేసుకొని ఒక పక్క వేసుకొని తింటే, కర్రీస్ ఏం లేనప్పుడు కూడా వేడివేడి అన్నంలో ఒక్క పీస్ వేసుకొని తిన్నామంటే ఎంత సూపర్ ఉంటుంది అసలు. చిక్కుడుకాయ పచ్చడి, మునక్కాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి ఏ సీజన్లో ఆ కాయలు వస్తాయి కాబట్టి ఎక్కువ అవి మనం పచ్చడి పెట్టుకొని ఉంచుకుంటే ఎప్పుడన్నా కర్రీస్ లేకున్నా పప్పు లంచులకైనా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇట్లా పచ్చళ్ళు అయితే వేసుకుంటే ఇవి కాస్త ఫ్రై కానివ్వాలి. పల్లి ఆయిలే పోసిన. పల్లి ఆయిల్ అయితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. ఏ పచ్చడి వేసుకున్నా పల్లి ఆయిలే పోసుకోవాలి. పల్లి ఆయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇవైతే ఇప్పుడు కాసేపు కోలని ఇట్లా ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తే పచ్చడి అనేది మనం వారం రోజులు 10 రోజులు ఉన్నా కూడా ఖరాబ్ కాదన్నట్టు. కొంచెం మనం తెల్లగా ఉన్నాక తీస్తే ఏమవుతుందంటే అందులో కాడలల్లో కొంచెం తేమాస ఉంటుంది కాబట్టి ఖరాబ్ అవుతుంది. ఇట్లా తీసుకోవాలి. మన ఛానల్లో అయితే రేగ్గాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, అట్లాగే చిక్కుడుకాయ పచ్చడి, మునక్కాయ పచ్చడి కూడా పెట్టాను కానీ వీడియో తీయలేదు. మాకు చెట్టు ఉన్నది కాబట్టి అన్ని చిక్కుడుకాయలు కూడా మాకు ఇంట్లోనే కాబట్టి చిక్కుడుకాయలు, మునక్కాయ పచ్చడి అన్ని చెట్టు మీదకెళ్ళి పోసి పోపు అయితే చల్లారింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కలు అయితే ఇందులో వేసేసుకున్నాం. అందులో వేసేసి కలిపేసి ఇట్లా కలిపేసి 1 గంట 2 గంటల తర్వాత మనం వేడివేడి అన్నం వేసుకొని తింటే కాలీఫ్లవర్ పచ్చడి అయితే సూపర్ ఉంటుంది. ఈ ఎండాకాలంలో అన్ని పచ్చళ్ళు వస్తాయి కదా. ఇలాంటి మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి కాకుండా, నిమ్మకాయ పచ్చడి కాకుండా ఇలాంటి పచ్చళ్ళు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. కాలీఫ్లవర్ పచ్చడి రెడీ.